అలా ఎట్లా ఉంది జూబ్లీహిల్స్‌లో బై ఎలక్షన్‌లో త్రిముఖ పోటీ అంటున్నారు. ఎటువైపు చూస్తుర్రు ప్రజలు ఏమంటున్నారు? ఇవి ఎలక్షన్ అనేవి కాంగ్రెస్కు చాలా క్లిష్టమైనవి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు. ఆ కార్యక్రమాలు 6 గ్యారెంటీలు ఖచ్చితంగా చేస్తున్నాడు. మొదలు చూసుకుంటే ఉచిత మహిళలకు బస్ ఫ్రీ అన్నాడు. అది చేసిండు. ఆ తర్వాత షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకానికి చెందితే అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఒకలా ఒక సంవత్సరం చేసేది. ఇది ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే కళ్యాణ లక్ష్మి పథకం చెక్కులు వస్తున్నాయి. అదేవిధంగా 500లకు సిలిండర్ అన్నారు, అది కూడా అమలైంది. రైతు బంధు వచ్చింది. అదేవిధంగా మా కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా అన్నారు, అది అమలైంది. 4 అయినాయి, ఇంకా 2 గృహలక్ష్మి అవి కూడా అమలు అవుతున్నాయి. తొందరగా అతి తొందరలో అందరు అందరికీ సంక్షేమంగా ముందంజలో కాంగ్రెస్ వెళ్తుంది. అందుకోసం ఈ ప్రభుత్వం ఈసారి నవీనన్న యాదవ్ గట్టిగా ఇక్కడ జూబ్లీహిల్స్లో గెలవబోతుంది చెప్పవచ్చు. నిరుద్యోగులు ఆ ప్రభుత్వం మోసం చేసింది, ఇప్పుడు కూడా ప్రభుత్వం మోసం చేసిందంటూ నిరుద్యోగులు కూడా తిరుగుతూ ఉన్నారు. అంటే మీరు ఒక యువత లెక్క ఉన్నారు కాబట్టి ఎట్లా ఉంది అంటే నిరుద్యోగ పరిస్థితులు ఎట్లా ఉందండి? నిరుద్యోగం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు చేయలేదు. నిరుద్యోగులకు కూడా మన గ్రూప్ 1 ఈ యాక్చువల్గా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చేది గ్రూప్ 1. ఆ నోటిఫికేషన్ ఇస్తే 3 సార్లు పేపర్ రద్దు వల్ల ఇచ్చింది. ఇప్పుడు వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చింది 563. ఆ తర్వాత గ్రూప్ 4 ఇచ్చింది, ఆ తర్వాత గ్రూప్ 3 ఇచ్చింది, ఆ తర్వాత గ్రూప్ 2 ఇచ్చింది. అనేక పెండింగ్ పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం అవన్నీ రేవంత్ రెడ్డి చేశాడు. కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి, జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది. ఇప్పుడిప్పుడే చెందుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. సుదీర్ఘమైన అనుభవం ఉంది ఆయన కూడా. ఎందుకంటే చంద్రబాబు దగ్గర పనిచేసినాడు. అదేవిధంగా రాజశేఖర్ గురించి కూడా ఆ రోజు ఎంతో వాగ్దానం చేసిన మనిషి, గొప్ప మనిషి, గొప్ప యువ నాయకుడు రేవంత్. అందుకోసమే ఆయన సారథ్యంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు అవుతాయి. కాకపోతే ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకోవచ్చు, వాటి వల్ల ఐటీ ఉద్యోగాలు వస్తాయి, నాన్ ఐటీ జాబ్స్ రావచ్చు. అదేవిధంగా ఓటర్లు అనేక డెవలప్మెంట్ అవుతారు. హైదరాబాద్ డెవలప్మెంట్ అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సంక్షేమంలో జరుగుతుంది. అప్పుడు నిరుద్యోగం అనేది మాపవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కన్నా ముందే కేసీఆర్ ప్రభుత్వం ఉండలేదు 10 ఏళ్ళు. ఆయన ఏం చేసిండు? ఆయన ఒక్క ఉద్యోగం అని ఇచ్చిండా? ఇవ్వలేదు కదా, మీ అందరూ తెలుసు, మీరు అందరూ చూశారు. 563 పోస్టులు అన్నాడు, ఏడేసిండు? ఒక్కడే ఇవ్వలే. ఉద్యోగం, ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. 3 ఎకరాల దళితులకు భూమి అన్నాడు, ఎక్కడ ఇచ్చిండు? అమలు చేసిండా? ఒక్క నియోజకవర్గంలో అమలు అయిందా? అది ఆలోచించండి. ఎందుకంటే ఓటు అంతా చదువుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నారంటే నిరుద్యోగం ఉంది, ఆ నిరుద్యోగాన్ని తీయడానికి కోసం ఎన్నో టెక్కీ కంపెనీలు లండన్ నుంచి ప్యారిస్ నుంచి అదేవిధంగా ఫ్రాన్స్ నుంచి అదేవిధంగా సింగపూర్ నుంచి ప్రతి ఒక్క మేధావులను పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి ఆహ్వానిస్తుంది. నాన్ ఐటీ అనేక జాబ్ల కోసం ఆపర్చునిటీగా యువత కూడా ఉపయోగించుకోవాలి. మంచి చదవాలి, మంచి కాలేజీలలో మెరుగైన మార్కులు తెచ్చుకోవాలి. అందరికోసం ఇవి విజిలెన్స్ తనిఖీలు కూడా చేస్తుండు. ఎందుకంటే విద్యార్థుల కోసం, ఆ విద్యార్థులు తల్లిదండ్రులు మంచిగా ఉండాలని ఆయన సంక్షేమంగా చూస్తుండు. కాబట్టి ఈ విధంగా ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన తినడానికి వచ్చింది తప్ప ఏం చేసింది లేదు, ఏం లేదు. మాగాటికి ఒప్పినారు. ఆయన టీడీపీలో తిన్నాడు, టీడీపీ ఉన్నప్పుడన్నా కొద్దిగా డెవలప్మెంట్ అయింది. ఆయన తెలుసు, ఆయన పార్టీ కోసం, ఆయన పొట్ట కోసం ఆయన తప్ప ఆయన వచ్చింది తప్ప కానీ ఆయన అభివృద్ధి కోసం ఏనాడు రాలేదు. జూబ్లీహిల్స్‌లో ఎట్లా ఉంది? ఎట్లా అంటారు? ఏమనుకుంటారు? దద్దరిల్లిపోతుంది. మాది నామినేషన్ నుంచే దద్దరిల్లిపోయి అందరూ బెంబేలు అయిపోయారు. ఆ, ఆ రోజు శ్రీదేవి సుధారెడ్డి కూడా ఆయనకు సమాజ్ కాక మైండ్ బ్లాక్ అయిపోయి ఏమేమో మాట్లాడేసిండు. ఆ, ఇక దాన్ని మనం ఏం చేయలేము. ఆ, రౌడీ అని అదని ఏవో మాట్లాడారు. ఆ. రౌడీ ఎట్లయితాడు? ఎంటెక్ విద్యార్థి రౌడీ అవుతాడా? బీఫామ్ ఇస్తారా? ఉమ్, ఎన్నో సేవలు చేశారు. స్కూళ్ళు, గుడులు, బడులు ఎన్నో కట్టించారు. పేదలకు సాయం చేసిన వాళ్ళు, చదివిపిస్తున్నారు. ఉమ్, ఇంట్లో పట్టాలు ఇప్పించినాడు. ఇంత నిగర్వి, సౌమ్యుడు, చదువుకున్నవాడు. ఉమ్. ఇట్లాంటి యువకుడు, ఇట్లాంటి వ్యక్తి రావడం జూబ్లీహిల్స్కు ఉత్తమం. ఇది జూబ్లీహిల్స్ ప్రజలు చాలా గమనించాలి. చాలా విఘ్నులు, చాలా తెలివిమంది వాళ్ళు. ఖచ్చితంగా నవీన్కి ఓటేసి గెలిపించడం ఖాయం, అసెంబ్లీకి పంపడం ఖాయం. ఒక మహిళ మీద వీళ్ళు పోటీ చేస్తా ఉన్నారు, ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు, అనేక ఆరోపణలు చేస్తా ఉన్నారు అన్నట్టుగా నెగిటివ్ గా ప్రచారం చేస్తారు కదా నవీన్ యాదవ్ కి. ఏం చెప్తారు? ఇప్పుడు మహిళ అంటారు కరెక్టే. మహిళ ఇప్పుడు కొత్త ఆమె, క్యాండిడేట్ గా కొత్త ఆమె, ఉమ్, పరిచయం లేని వ్యక్తి. ఒక మాట ఉమ్, గోపాల్ ఉన్న మాట వేరే. వీళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కదా. ఉమ్, పదవి ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా వీళ్ళు సేవ చేసుకుంటా పోతూనే ఉన్నారు. అవును. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు కావాలి. ఉమ్, ఒక మహిళ ఏముందండి ఇలా? ఇలా ఏం లేదు. ఇలా మంచి పని చేసేటోళ్ళు కావాలి, ప్రజలకు పని చేసేటోళ్ళు కావాలి, బాగుపరిచేటోళ్ళు కావాలి, అభివృద్ధి చేసేటోళ్ళు కావాలి. ఇలా మహిళ, వృద్ధులు, యువకులు అనేది ఏం లేదు. కాకపోతే చదువుకున్నవాడు, విద్యావంతుడు,
ఖచ్చితంగా సేవ చేసే భావం ఉన్నవాడు నవీన్ కుమార్. ఖచ్చితంగా ఆయన రావడమే ఉత్తమం. ఇక్కడ కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి జరుగుతా ఉంది ఇక్కడ పోటీ. కేసీఆర్ రావాలంటే మీరు బీఆర్ఎస్ కి ఓటు వేయాలి, రేవంత్ రెడ్డి ఆ 2 సంవత్సరాల నుండి చేసింది ఏం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా, వీటిని ఎలా చూస్తాం? కేసీఆర్కి నడవనీకే వస్తలేదు. చూసారు కదా, మన హరీష్ రావు వాళ్ళ నాన్న చనిపోతే నడవనీకే వస్తలేదు ఆయనకు. ఇంకా ఏం సీఎం అవుతాడని? అవుతాడా? ఈయన యువకుడు 18 గంటలు తిరుగుతుండు, గిరా 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 గిరా. ఆయన తిరుగుతాడా? ఇట్లా చేతులు పడిపోయినాయి. ఇంకా ఏం తిరుగుతాడని? వీళ్ళేమో ఇద్దరు అబద్ధాల పుట్ట. ఇంకా వీళ్ళేం చేస్తారు? కేటీఆర్ అలా బావ హరీష్ రావు ఇద్దరు అబద్ధాలులే. వాళ్ళు ఏమైనా కరెక్ట్ మాట్లాడే ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళ మసి మారేడుకాయ చేస్తారు. మరి ఈయన 18 గంటలు తిరుగుతున్నాడు, సాయశక్తుల కష్టపడుతున్నాడు. అంతేం లేదు, కొన్ని చాలా కొన్ని మిస్టేక్ జరుగుతుంది. అది మళ్ళీ మేము వెంటనే ఫోన్ ద్వారా చేస్తున్నాం. ఆ లోకల్ కనెక్ట్ చేసి మేము ఏఈతో మాట్లాడి తీపించుకుంటున్నాం. అది కూడా ఒక నాటకమే. అది కూడా ఒక నాటకమే, అదేమి రియల్ కాదు. అది గవర్నమెంట్ చేసిన పని కాదు. అది లోకల్ వాళ్ళు ఆడించే ఆటలు ఇవన్నీ. ఏదో డ్రామాలు చేస్తున్నారు వాళ్ళు, అవి కూడా బయటకు వస్తాయి. ఇస్తాం ఆయన కుండంతా నాకిపోయిండు, కుండంతా ఖాళీ చేసిపోయిండు, ఒక చుక్క నీరు లేదల్లా. సమర్థవంతంగా పని చేస్తుండు. ఇప్పుడు మన నాయన ఊరికే పైసలు అడుగుతా ఆయన ఏమంటాడు? అరే ఉండ్రా నా జోలో పైసలు అంటాడా అన్నాడా? రాష్ట్రం వేలే సీఎం ఈయన కూడా బాధ ఉండదా? జరుగుతాయి, తప్పకుండా వస్తాయి. కొంచెం ఓపిక పడితే అన్నీ వస్తాయి. అన్నీ చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. ఇది ముందు కాంగ్రెస్ పార్టీ కాదు, పార్టీ ఒకటే, కానీ రేవంత్ రెడ్డి మార్కు వేరే. ఈయన అన్న పని చేస్తాడు, చేసి చూపిస్తాడు. ఇటు నవీన్ యాదవ్ ఒక రౌడీ, వాళ్ళ బ్రదర్ వెంకట యాదవ్ ఇంకొక రౌడీ, వాళ్ళ తండ్రి శ్రీశైల యాదవ్ ఇంకొక రౌడీ అని కుటుంబాన్ని మొత్తం రౌడీ చేసేస్తున్నారు కదా. నీ బిడ్డ పెళ్లికి సాయం అడుక్కున్నావు, నీ ప్రచారాతనం చేయించుకున్నావు, ప్రజలే చెప్తున్నారు కదా. ఆయన చెప్పలే పాపం, శ్రీశైలం అన్న చెప్పలే మాట, నవీన్ కుమార్ చెప్పలే, ప్రజలు చెప్పుకుంటున్నారు. మళ్ళీ అప్పుడు నీకు తెలియదా రౌడీ అని? అప్పుడు మీకు తెలియదా రౌడీ? మళ్ళీ రౌడీ గారు అని పైసలు ఎట్లా ఆడుకోవాలని అప్పుడు తెలుసుండదు కదా నీకు. అంటే ఇప్పుడు సమయం వస్తే ఇట్లా మాట్లాడతావు, సమయం లేకపోతే అట్లా మాట్లాడతావా? ఇది ప్రజలు చూస్తలేరా? గమనిస్తురా లేదా? మొన్నటిదాకా తెలిసిందా ఇది నిజం, ఇది సత్యం. డబ్బులు తీసుకున్నది నిజం, కారు చేయించుకుంది నిజం, ఇంకా ఎన్నో చేసిన అంటుండు. అన్న చెప్పుకుంటలేడు ఆయన పెద్ద మనసు చూడు. శ్రీశైలం అనేది పెద్ద మనసు చూడు. ఆయన కడుపులో ఎన్నో ఉన్నాయి, పోనీ వాళ్ళ విఘ్నతకే వదిలేసిన అంటుండు. రాడు, ఆయనకు ముఖం లేదు. పెద్ద పిల్ల వస్తుంది బయటికి. పెద్ద పిల్ల వస్తే మళ్ళీ ఎట్లుంటది? అప్పుడు చాలా కష్టం ఉంటుంది. పెద్ద పులి కాదు అది మొత్తం ఇసుకపోయిన నక్క అయిపోయింది, అది రాదు బయటికి. ఆయన పని అయిపోయింది. లేదు అనుకోవచ్చు, తప్పేముంది అనుకునే దాంట్లో. రేవంత్ రెడ్డి మీద ఒక ఆడబిడ్డను పెట్టి గెలిపిస్తున్నామని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు. అది ఆడబిడ్డ అనేది లేదు ఇంట్లో, అది సవాల్ కాదు. భర్త చనిపోయిండు, ఆప్షన్ లో భార్య వచ్చి నిల్చుంది. అది అంత మాత్రాన ఆమెకి ఏం లేక కాదు కదా. అబ్బాయి ఏం లేదు, నేను ఇప్పుడు చేసుకునే బతకాలని ఏం లేదు కదా. అదంతా వీళ్ళ డ్రామాలు ఇవన్నీ. బీజేపీ 3rd ప్లేస్ లో ఉన్నది. అంటే ఈ మధ్య కొంచెం పుంజుకున్నది, 4-5 రోజుల నుంచి. ఇలా ఇంకా బండి సంజయ్ ఉంది, కిషన్ రెడ్డి కూడా బాగా తిరుగుతున్నాడు. కొంచెం గుడ్డిలో మెల్లి అన్నట్టు కొంచెం వచ్చింది, కానీ ఊపు మాత్రం కాంగ్రెస్ ఉంది, గెలిపే ఊపు.